అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారు. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నాగతార ఛానల్కి స్వాగతం. నేను నాగతార ఛానల్ శివకుమారి. పొద్దునే లేచినారా ఫ్రెండ్స్? టీ తాగినారా? నేనైతే నిద్ర లేయడం నేను 5:30కే లేచిన ఫ్రెండ్స్. లేచినాను, ఛాయ్ తాగినాను, తెరపంతా కసు దోసుకొని వచ్చినాను మొత్తము. ఈరోజు ఫ్రైడే కదా, తెరపై అయితే ఇంక కడగలేదు, మొన్నే కడిగినా కదా, ఏముందిలే అని తెరపంతా కసు దోసి వాకిట్లో అంతా, మాకు వాకిలి పెద్దది ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, వాకిలంతా కడుక్కొని ముగ్గు వేసుకొని తులసమ్మ కాడంతా కడుక్కొని నీట్గా ముగ్గు వేసుకున్నాను. ఇంక పోయి పిల్లలకు క్యారీ చేయాలి. క్యారీ పని అయితే పెట్టుకోలేదు, బోకులు కొన్ని ఉంటే కడిగేసి ఇక్కడ ఆరేసేసుకున్నాను. తెరపంతా కసుదోసి ఈ బోకులు కడిగేసి లేస్తానే టీ తాగిన ఫ్రెండ్స్. ఫస్ట్ టీ తాగేసి ఆమెను తెరపంతా కసు దోసుకొని బోకులు కడుక్కొని ఆ వాకిట్లో అలుకునే లోపల 1 గంట టైం అయింది. ఇప్పుడైతే 6:45 అవుతుంది. 1 గంటకు తొందరగానే ఏదో ఒకటి టమోటా బజ్జీ చేసేసి అన్నం చేసేస్తాను. అందుకని రైస్ అయితే నానబెట్టేసాను ఆల్రెడీ. తొందరగా చేస్తున్నాంలే, టమోటా బజ్జీ ఎంతసేపు అవుతుందని నేను ఈ పని చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు శుక్రవారం కదా, ఆడవాళ్ళకి శుక్రవారం ఉంటే ఏదో ఒక పని ఉంటుంది. ఇంక పిల్లలు క్యారీ చేసే పని లేకపోతే ఇంక ఇళ్ళల్లో అంతా కసు దోసుకుంటే నాకు ఆల్మోస్ట్ 7 కల్లా పని అయిపోతుంది. కానీ నాకు అదొకటి ఉండదు కదా ఫ్రెండ్స్. మళ్ళీ గేదెకి పాలు అవి తీసుకోవాలి. ఏదో చిన్న ముగ్గు, అలా చిట్టి ముగ్గు శుక్రవారం రోజు అలా వేసుకుంటే ఇంటి ముందు బాగుంటుంది. పెద్ద ముగ్గులు వేసి మళ్ళీ సాయంకాలానికల్లా వర్షం వచ్చింది ఫ్రెండ్స్. రోజు వాన వచ్చి పోతుంది. అందుకని నేను చిట్టి ముగ్గులు వేసేసుకుంటాను. ఏదో వచ్చి రాని ముగ్గులు అలా నచ్చుతాయి, నచ్చవు మీకు. చిట్టి ముగ్గులు వేసేసుకొని పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటా ఫ్రెండ్స్. శుక్రవారం, సోమవారం, మంగళవారం రోజు చల్లలేకపోయినా ఈ 3 రోజులు మాత్రం అస్సలు వదలను. చూడండి, అయితే కసువు అయితే దండిగా ఉంది ఫ్రెండ్స్. మాకు ఈ నుంచి ఆడ వరకు ఉండదు, ఈ రోడ్డు అంతా దోసుకోవాలా. మన వాకిటి ముందు నీట్గా ఉంటేనే కదా పిల్లలకైనా హెల్త్ బాగుండేదని చెప్పేసి నేనైతే ఆడ నుంచి ఆడ వరకు దోస్తాను. వాకిలంతా శుభ్రంగా పెట్టుకోవాలి వాకిలని. చుట్టూ గడ్డి కూడా వచ్చుంటే గడ్డి మందు కొట్టించిన ఫ్రెండ్స్ మా ఆయన అడిగి. దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి. మీరు కూడా చుట్టూ కడచారని ఇండ్లు ఉండి చుట్టూ ఇలా చూడండి, వర్షం వచ్చి గిడ్డంతా ఎలా మొలిచిందో. దోమలు అయితే ఎక్కువగాని జ్వరాలు వస్తున్నాయి. పోతే పోయిందని చెప్పి గిడ్డి మందు తెచ్చుకొని ఇంటి చుట్టూ మాత్రం కొట్టుకొని ఫ్రెండ్స్, పురుగు పుట్ట రాకుండా ఉంటాయి, దోమలు కూడా తగ్గుతాయి. మాకైతే ఇంటి చుట్టూ 2 డమ్ములు గడ్డి మందు కొట్టినాడు. గడ్డి కూడా అంతా ఆడ కూడా అంతా మగ్గిపోయింది. కొట్టుకోకపోతే దోమలు వచ్చి అసలు ఇప్పుడు మధ్య కొంచెం తగ్గినాయి అనిపిస్తుంది నాకైతే. దోమలు పచ్చగా ఉన్నింది గడ్డి అంతా, గడ్డి మందు కొట్టేటప్పుడు వాడిపోయింది. ఇక్కడైతే ఇంత ఎత్తు నేను నీలాకున్నట్టు గడ్డి మందు కొట్టే తలకి ఎంత బాగా వాడిపోయిందో చూడండి. ఇదంతా ఫ్రెండ్స్ ఇంటి ముందు, ఇంటి వెనక, ఇంటి ముందు మొత్తం అయితే నేను కొట్టించిన గడ్డి మందు. లేకనంటే ఎక్కువ అయిపోతుందని మీరు కూడా అలా కొట్టుకోండి, పురుగు బుట్ట రాకుండా ఉంటాయి.